మరొకసారి వేణుస్వామి జోస్యం తప్పింది. రామ్ చరణ్ ఉపాసన విషయంలో ఆయన తప్పుడు జోస్యం చెప్పాడు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో మరొకసారి ట్రోల్కి గురవుతున్నారు వేణుస్వామి. అయితే సెలబ్రిటీస్ గురించి కావచ్చు, రాజకీయ ప్రముఖుల గురించి కావచ్చు, వ్యాపారవేత్తల గురించి కావచ్చు, అంటే వాళ్ళ పర్సనల్ విషయాల్ని జోస్యం ద్వారా చెప్తూ చాలా ఫేమస్ అయ్యారు వేణుస్వామి గారు. వాళ్ళ ఏదైనా సినిమా ఉందంటే సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా ముందుగానే చెప్పడం కానీ, లేకపోతే ఎలక్షన్స్ వస్తున్నాయా ఆ రాజకీయ నాయకుడు గెలుస్తాడు గెలవడానికి ముందే చెప్పడం కానీ, సో ఇలాంటివి చేసినప్పుడు కొన్ని విషయాల్లో ముందుగా చెప్పినప్పుడు ఓకే ఇవన్నీ కూడా నిజమయ్యాయి అని చెప్పేసి ఇంకా అప్పుడు కూడా అందరూ నమ్మారు. అరే వేణుస్వామి ఏది చెప్పినా కూడా నిజమవుతుంది, పర్ఫెక్ట్గా చెప్తున్నాడు, నిజంగా జోస్యం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా నమ్మారు. సో ఆ తర్వాత చెప్పిన ఏదో ఒకటి కూడా నిజం కాలేదు, తలకిందులు అయిపోయాయి. ముఖ్యంగా ఏపీ తెలంగాణ ఎలక్షన్ల విషయంలో కానీ, ప్రభాస్ గారి సినిమాల విషయంలో కానీ కొన్ని విషయాల్లో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా తలకిందులు అవుతూ వచ్చింది. సో అప్పుడు ఏంటంటే అందరూ కూడా వ్యతిరేకమైపోయారు. ఎంతైతే ఫేమస్కి గురయ్యాడో అంతకు ఘోరంగా ట్రోలింగ్స్కి కూడా గురైపోయాడు. సో ఆ ట్రోలింగ్స్ అన్ని కూడా వచ్చిన తర్వాత మీకు దండం రా బాబు, ఇక మీదట నేను ఎవరి జాతకంలో కూడా వేలు పెట్టను అనే విధంగా సైలెంట్ అయిపోయాడు. అయినా సైలెంట్, అరే బాబు సైలెంట్ అయిపోయారా బాబు నీకు దండం అని చెప్పేసి ప్రేక్షకులు అనుకున్నారు. అనుకునే లోపే మరొకసారి శోభితా ధూళిపాల నాగ చైతన్య పెళ్లి విషయంలో మళ్ళీ వేలు పెట్టడం స్టార్ట్ చేశారు. సో అప్పుడు ఆయన చేసిన కామెంట్స్ పరంగా చాలామంది మహిళా సంఘాలు కూడా ఆయన మీద కేసు పెట్టడం కూడా జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ నేను ఏవ జాతకంలో వేలు పెట్టనని చెప్పేసి మళ్ళీ చెప్పాడు. అయినా కూడా ఎవరికి నమ్మకం అనేది లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే రామ్ చరణ్ గారు, ఉపాసన గారు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు అనే విషయం తెలిసింది. అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మెగా అభిమానులందరూ కూడా అరే మనకు మన మెగా ఫ్యామిలీ మన రామ్ చరణ్ గారికి కూడా వారసుడు రాబోతున్నాడు అని చెప్పేసి చాలా హ్యాపీగా అందరూ కూడా ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సందర్భంలోనే గతంలో వేణుస్వామి గారు, ఉపాసన గారు రామ్ చరణ్ గారి గురించి వాళ్ళ సంతానం గురించి చెప్పినటువంటి ఒక వీడియో వైరల్ అవుతూ వస్తుంది. అయితే క్లీంకార పుట్టినటువంటి ఒక గడియలు చాలా అద్భుతంగా ఉన్నాయి, తన జన్మ అనేది చాలా అద్భుతంగా వచ్చింది. తను ఇప్పుడు రామ్ చరణ్ గారు కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, ఏ రేంజ్లో వాళ్ళ మంచి పేరును సంపాదించుకున్నారో, ఎంత అద్భుతమైనటువంటి స్థాయికి వాళ్ళు ఎదిగారో, సేమ్ అలాంటి జాతకమే క్లీంకారది కూడా. తను కూడా పెరిగి పెద్దయిన తర్వాత చిరంజీవి గారి రేంజ్లో మంచి పేరు సంపాదనలు తను కొని తెచ్చుకుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో తను పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీలో అన్ని అద్భుతాలు జరుగుతాయి, ప్రతి ఒక్కటి కూడా శుభమే జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు. ఓకే అదంతా కూడా కరెక్టే ఉంది. తను పుట్టిన తర్వాత చాలా అవార్డ్స్ రావడం కానీ, వాళ్ళ ఫ్యామిలీలో సంతోషాలు జరగడం కానీ, ఫంక్షన్స్ జరగడం కానీ మనం చూసాం. సో అదే క్రమంలో ఇంకొక విషయం కూడా చెప్పారు. అయితే రామ్ చరణ్ గారు, ఉపాసన గారు రెండోసారి తల్లిదండ్రులు కాకపోవచ్చు అనే విషయాన్ని చెప్పారు. సో మరి ఆ విషయాన్ని ఇప్పుడు ముందుకు తీసుకొస్తూ చూడండి, వేణుస్వామి గారు మరొకసారి మీరు చెప్పిన జోస్యం తలకిందులు అయిపోయింది, మీరు రెండోసారి తల్లిదండ్రులు కాకపోవచ్చు అని చెప్పారు. సో ఇక్కడ రెండోసారి తల్లిదండ్రులు అవుతున్నారు, అది కూడా ట్విన్ బేబీస్కి జన్మనివ్వబోతున్నారు. చూడండి మీ తప్పుడు జోస్యం ఇక్కడైనా మానుకోండి అని చెప్పేసి చాలామంది కూడా నెగిటివ్గా కామెంట్లు పెడుతూ ఉన్నారు వేణుస్వామి గారికి. ఏదేమైనప్పటికీ వేణుస్వామి గారు ఇలాంటివి చూసినప్పుడైనా ఇక మీదట ఇలాంటి రాజకీయ ప్రముఖులు కానీ, సినీ ప్రముఖులు కానీ వాళ్ళ జాతకాల్లో వేలు పెట్టకపోతేనే మంచిదిరా బాబు అని చెప్పేసి అందరూ కూడా సజెషన్స్ చెప్తూ ఉన్నారు.